వెల్కమ్ టు ఆర్నైన్ న్యూస్. నేటి వార్తలు. అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం మరియు గుంటూరు జిల్లాలో వృద్ధురాలిపై అత్యాచారం చేసిన ఘటనపై అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మంగళవారం మిత్రపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దల నాగభూషణం, గుంతకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు, విజయ్, కొండయ్య, రాప్తాడు ఇన్ఛార్జ్ ఓబులేసు, రామంజనేయులు, సిపిఐ నాయకులు నజీర్, మహమూదా, సిపిఎం నాయకులు రామకృష్ణ, కవిత, రేణుక మాట్లాడుతూ శ్రీరాముడు కొలువైన అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా బాధిత యువతి కుటుంబానికి న్యాయం చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే గుంటూరులో వృద్ధురాలిపై అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇంత దారుణాలు జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మిత్రపక్షాల నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబో కాలంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మిత్రపక్ష నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దల నాగభూషణం, గుంతకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బి శ్రీనివాసులు, విజయ్, కొండయ్య, రాప్తాడు ఇన్ఛార్జ్ ఓబులేసు, రామాంజనేయులు, సిపిఐ నాయకులు నజీర్, మహమూదా, సిపిఎం నాయకులు రామకృష్ణ, కవిత, రేణుక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను వెంటనే ఈరోజు దేశ పరిస్థితి ఎట్లా ఉందంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చిన్నగా నడుస్తూ ఉంది. పేరుకేమో భారతదేశంలో మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తామని చెప్పి ఒక పక్క చెప్తూనే మరో పక్క మహిళలపై దాడులు గత 20-30 ఏళ్ళుగా చూస్తుంటే ప్రతిరోజు 86 రేప్ సీన్లు జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో. ఇది నేను చెప్పేది కాదు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో చెప్పే రిపోర్ట్ ఇది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవాల్సిన ముఖ్య కారణం నిన్నటికి నిన్న పెదనందిపాడులో, గుంటూరు జిల్లాలో పెదనందిపాడులో 64 ఏళ్ల వృద్ధురాల మీద అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన ఒకటి. అదే ప్రకారంగా అయోధ్యలో 22 ఏళ్ల దళిత యువతి గుడి దగ్గరకు భాగవతాన్ని వినేయకపోతే ఆ అమ్మాయి పద్దన వరకు రాలేదని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తే పద్దన ఆ అమ్మాయి శవము అతి దారుణంగా అత్యాచారం చేసి శరీర భాగాలను నరికివేసి కాలులో పడిచేసిన ఉదంతాలు ఈ దేశంలో కనబడతా ఉన్నాయి మిత్రుల. కాబట్టి వాటి మీద నిరసన తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేతులు పెట్టాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మిత్రులు మరి మహిళలపై దాడి చేస్తున్నామని మరి ఈరోజు ఆల్ పార్టీస్లన్నీ కూడా మరి గాంధీ సర్కిల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఎవరైతే మహిళల్ని మరి ఈసారి చాలా కఠినంగా ఎవరైతే ఇబ్బంది చేసిన మహిళలకు దాడి చేసిన వాళ్ళని వెంటనే ఉరి తీయాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మరి బీఎస్పీ పార్టీ అధ్యక్షతన జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి మళ్ళీ సిపిఐ ఇక్కడ వచ్చిన మహిళలకు అందరికీ సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు. మళ్ళీ సోదరులరా, మళ్ళీ మనకు తెలుసు అనేకమైన సందర్భాలలో ఈరోజు మహిళలకి రక్షణ ఎక్కడుందని ఈరోజు మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇప్పుడు చెప్పినాడు మనకి మళ్ళీ గుంటూరు జిల్లాలో 60 సంవత్సరాలు దాటిన ఒక వృద్ధురాల్ని కానీ ఈరోజు ఈ కామాంధులు, ఈ మగ పురుషులు ఈరోజు వదలడం లేదంటే వీళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలో మళ్ళీ ప్రభుత్వాలకి ఇళ్ళకే అర్థం కావాలా. ఈరోజు పిల్లల కాటు నుంచి ముసలిళ్ళ వరకు ఏదో ఒక సాట వాళ్ళని చెరచడము, చంపడము, వాళ్ళ అవయవాలు కానీ ఈరోజు ముక్కలుగా నరికే పరిస్థితి ఈరోజు వస్తుందంటే దీనికి అంత కారణము ఈ పరిపాలన చేస్తానే నాయకులు నిరుత్సాహమే దీనికి ప్రధానమైన కారణం.
ఈరోజు మనం బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మనం వచ్చినట్లయితే ఈరోజు అమిత్ షా గారు కానీ ఈ దళితుల పైన అనేకమైన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే ఈ పాలకులకు నచ్చడం లేదని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చోటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మళ్ళీ మన రాష్ట్రానికి వస్తే మళ్ళీ దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది. మళ్ళీ దళితులకి ఎక్కడ న్యాయం జరుగుతుందని మేము ఈరోజు అనిత గారిని కానీ ప్రశ్నిస్తున్నాం. ఈ కఠినమైన చర్యలు తీసుకోకపోతే రోజు రోజుకి ఈ అత్యాచారాలు మానభంగాలు ఇవన్నీ ఎక్కువైతాయి. మళ్ళీ ఇవన్నీ అరికట్టాలంటే ఈ రోజు ఈ అనేకమైన చట్టాలు ఇవన్నీ పనికి రావు. ఈ రోజు బహిరంగంగా ఉరి తీసి బహిరంగంగా సూట్ చేస్తే తప్ప ఇవన్నీ అరికట్టలేము. ఇటువంటి కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వాలు తీసుకురావాలని తెలియజేస్తూ, లేని పక్షంలో ఎవరైతే కలిసి వస్తారో మహిళలపైన దాడులు చేసేవాళ్ళని వాళ్ళందరినీ కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఒత్తిడి చేసి ఉద్యమానికి చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మిత్రులారా, మరి మనం భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నామా లేదా మనువాదులు సృష్టించినటువంటి రాజ్యాంగంలో ఉన్నామా అర్థం కావడం లేదు పరిస్థితి. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి హక్కుల కోసం ఆ రోజు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన తన పదవికి రాజీనామా చేసి మహిళలకు సమాన హక్కులు కావాలా, మహిళలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు కావాలని చెప్పేసి ఆయన ఎంతో పోరాటం చేసి మరి చట్టం తీసుకొని రావడం జరిగింది. అయితే మిత్రులారా, మరి ఈ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి. వీళ్ళు సొంత ఎజెండాను నడుపుతూ ఉన్నారు. రేప్ చేసి చంపితే కూడా మహిళలకు సరైన శిక్ష పడడం లేదు, శిక్ష నుంచి తప్పించుకుంటా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు అగ్రకులాలే ఉన్నారు కాబట్టి, న్యాయమూర్తులందరూ కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి శిక్షలు తప్పించుకోవడానికి ఈజీగా ఉంది వాళ్లకు. మరి మిత్రుల ఈ సందర్భంగా మనందరికీ మేము తెలియజేసేది ఏమంటే, మనం ఇటువంటి నిరసన కార్యక్రమాలు కాదు, భవిష్యత్తులో ఇదే జరిగితగిన ప్రత్యేకమైనటువంటి దాడులు చేసే పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎంతవరకు ఓపిక పడతాం? కాబట్టి ఓపిక నశించిపోయింది. ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలపైనే దాడులు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి మన మీదే ఎందుకు జరుగుతున్నాయి? అందుకే మానేశ్వరి కాంశీరామ్ గారు అన్నారు, రాజ్యాధికారానికి ఏ చేత అయితే రాదో వారి మీద దాడులు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయని చెప్పారు. అందుకే ఆయన చెప్పారు, భారత రాజ్యాంగం అమలు పరచాలంటే ఒక రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే మనల్ని రాజులు గమ్మని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా మరి సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మిత్రులందరికీ నేను తెలియజెప్పేది ఏమంటే, మనకు రాజ్యాధికారం ఒక్కటే మార్గం, ఆ మార్గంలో అందరూ పయనిస్తారని చెప్పేసి మరి మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, జై భీమ్, జై భారత్. మాట్లాడటానికి ఉపయోగించాలా కానీ అత్యాచారాలకు, టార్చర్లకు మెసేజ్లు ఇచ్చి ఎన్నో దారుణాలు జరిగింది. బీసీ మహిళలైనా దారుణాలు అవుతున్నారు. చట్టపరంగా ఎన్నో హింసకు గురైన మహిళలకు మెసేజ్ వచ్చినా ఎన్ని చట్టాలు వచ్చినా ఈ మెసేజ్ ద్వారా మనం చాలా పోనీలేని వదిలేయడం వల్ల చాలా హింసకు గురైపోయినాం మహిళలు. ఈ మహిళలు ఇది ఒక మెసేజ్ ద్వారానే పట్టి వాళ్ళు హింస పెట్టి వాళ్ళకు ఒక చట్టం రావాలి. ఇంకా చట్టం అని వస్తున్నారు కానీ మంది గురి ఉంటారు. ఇట్లా హింసకు గురి కాకుండా బీసీ అయినా ఎస్సీ అయినా కానీ మహిళల మీద ఏ బానిసలు కాదు, మహిళలు బానిసలు కాదు. వాళ్ళకి ఒక మనసు అనేది ఉంటుంది, వాళ్ళగా ఒకటి ఉంటుంది. ఆ మెసేజ్ ద్వారా కానీ వాళ్ళని మానసికంగా బాధ పెట్టడం చాలా సాధ్యమైన పనులు చేయడం వల్ల ఎన్నో బాధ గురవుతున్నారు. ఇలా గురైన చేసిన వాళ్ళని చక్కగా శిక్షణ
గాంధీ విగ్రహం దగ్గర జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం జరిగినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ పెద్దలు మరియు సిపిఐ సిపిఎం మహిళా నాయకులందరికీ ప్రత్యేకంగా జైవ్యం తెలియజేస్తున్నారు. ఈరోజు నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం దేశంలో జరుగుతున్నటువంటి మనువాద పార్టీ అయినటువంటి బీజేపీ మరియు అదే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ కూటమి ప్రభుత్వాలు ఏమాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరియు మహిళలకు రక్షణ లేకోకుండా పోతున్నాయని చెప్పేసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే ఉత్తరప్రదేశ్ అయోధ్య ఉందో అక్కడ రామ మందిరం ఉంది. ఈ దేశానికి ఆదర్శం అని చెప్పినటువంటి రాముడు అక్కడ గుడి ఉంది. అలాంటి గుడి దగ్గర మహిళలకు రక్షణ లేదంటే ఈరోజు దేశం ఎటువైపు పోతుంది. అక్కడ ఏలుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏకేనంద గారు ముఖ్యమంత్రి గారు ఈ మహిళల్ని ఎటువైపుగా తీసుకుపోతున్నాడు, మహిళల్ని మహిళలుగా చూస్తున్నారా లేకపోతే వాళ్ళు ఒక బొమ్మలుగా చూస్తున్నారా అని చెప్పేసి మేము ప్రత్యేకంగా యోగేనంద గారితో